రైట్. చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? రాబోయే ఎన్నికలకు రెండు పార్టీలు కలిసి ఏ విధంగా సంసిద్ధం కాబోతున్నాయనుకోవచ్చు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. దాదాపుగా వీరి మధ్య 2 గంటల పైగా కూడా భేటీలో అనేక అంశాలకు సంబంధించి చర్చ జరిగినాయి. ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ చివరి నాటికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి 100 నుంచి 120 స్థానాలకి అభ్యర్థులు ప్రకటించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో చంద్రబాబు బెయిల్పై వచ్చిన తర్వాత దాదాపుగా 10-12 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జనసేనకు సంబంధించి కూడా వైసీపీ నేతలు అలాగే తటస్థులు కూడా జనసేనలో చేరేందుకు చాలా వేగంగా పావులు గదుపుతున్నారు. దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. అయితే తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి కూడా జనసేనకు సంబంధించి దాదాపుగా 42 సీట్లు అడుగుతున్నట్లు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా రాయలసీమ నుంచి తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించి 12 స్థానాలు, అలాగే నెల్లూరులో 2, ప్రకాశంలో 2, గుంటూరులో 4, కృష్ణాలో 4, ఉభయ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి సంబంధించి 7 స్థానాలు, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా 15 స్థానాలు కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కలిపి దాదాపుగా 40 నుంచి 42 స్థానాలకు సంబంధించి కోరినట్లు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా 5 పార్లమెంటు స్థానాల్ని జనసేన ప్రపోజల్ తయారు చేసి చంద్రబాబుకి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీంట్లో పార్లమెంటుకు సంబంధించి కూడా 1 కానీ 2 స్థానాలు కానీ ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపుగా సూచనపరంగా అంగీకరించి చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అసెంబ్లీకి సంబంధించి జనసేన 40 నుంచి 42 స్థానాలు ఆడుతుంది. దీనికి సంబంధించి కూడా 25 నుంచి 30 స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గాలు వారు అడుగుతున్నారు, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఏమిటి, ఎవరెవరికి అక్కడ పోటీ చేస్తున్నారు, గెలుపు ఓటములకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య ప్రత్యేకంగా కూడా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. సీట్ల ఖరారుకు సంబంధించి మరొక 2-3 రోజుల్లో ఇంకోసారి కూడా వీరిద్దరు కూర్చొని కలిసి మాట్లాడుకునే అవకాశం కనిపిస్తా ఉంది. 18వ తేదీ నుంచి 20వ తేదీలోపు దాదాపుగా సీట్ల ఖరారుకు సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో టీడీపీ జనసేన 2 పార్టీలకు సంబంధించిన నేతలు మేనిఫెస్టోకు సంబంధించి 3 సార్లు సమావేశమయ్యారు. దాదాపుగా మేనిఫెస్టో తుది రూపు చేరుకుంది. దానికి సంబంధించి అధికారికంగా 2 పార్టీలు కలిసి విడుదల చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని నేపథ్యంలో కూడా జరిగింది. చర్చలో భాగంగా 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇరు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో మొదటిది 17వ తేదీన ఉత్తరాంధ్రలో నిర్వహించాలి, 20 నుంచి 23వ తేదీలోపు రాయలసీమలో, అలాగే 25 నుంచి 30వ తేదీలోపు కోస్తాంధ్రలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 చోట్ల ఎక్కడైతే బహిరంగ సభలో సంబంధించి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ 2 పార్టీలు కలిసి కూడా మేనిఫెస్టోకు సంబంధించి విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాంతోపాటుగా రానున్న రోజుల్లో ఏ విధంగా పోరాటాలు చేయాలి, అలాగే గెలుపు కోసం ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, అభ్యర్థుల ఎంపికలు ఎటువంటి ప్రామాణికాలు తీసుకోవాలి అనే అంశానికి కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. అలాగే ఇటీవల కాలంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం, అక్కడ వచ్చిన ఫలితాలు, దానికి సంబంధించి కూడా వీరి మధ్య స్వల్పంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో అంతిమంగా సీట్లు, పోరాటాలు, మేనిఫెస్టోకి సంబంధించి మాత్రమే వీరి మధ్య ప్రధానంగా భేటీలో చర్చ జరిగింది. రాజుగా చెప్పండి. రైట్ శివ, ఆంధ్రాలో ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన మధ్య అభ్యర్థులపై కసరత్తు అయితే జరుగుతుంది. మరి బీజేపీ మాట ఏమనుకోవాలి? జనసేన బీజేపీ పొత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఇటీవల ఈ అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన 2 కలిసి పోటీ చేస్తాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అలాగే బీజేపీని కూడా తన వైపు తీసుకొని వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమకు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా జనసేన మేము కలిసే ఉన్నాం, మేము 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఇంటర్నల్ గా సహకరించింది, ఏపీలో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో బీజేపీని తెలుగుదేశం వైపు తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి కూడా స్పష్టత ఇస్తారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమితో జతకట్టబోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి,
వీరితో పాటు వామపక్ష పార్టీలు కూడా కలుపుకోవాలని చెప్పి వీరు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే బీజేపీ వస్తుందా లేకపోతే వామపక్ష పార్టీలు అలాగే వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ వస్తుందా అనే దానికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నెల చివరికి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వస్తే బీజేపీ ఒకటి ఈ కూటమిలో చేరుతుంది, లేకపోతే ఇటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు అంటే 5 పార్టీలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏ వైపు నుంచి అంటే బీజేపీ ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జనసేన ఒక్కరితో పోటీ చేస్తా ఉంటుందా, టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తా లేకపోతే వీటితో సంబంధం లేకుండా సింగిల్ గా పోటీ చేస్తుందా అనే దానికి సంబంధించి అయితే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే రానున్న వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. డిసెంబర్ చివరి నాటికి ఏ పార్టీలు 2024లో కలిసి పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి అనే దానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, రైట్, నేతల చేరికకు సంబంధించి ఏమైనా అంశాలు ప్రస్తావనకు వచ్చాయా శివ? అలాగే తెలంగాణలో ఎన్నికలు వీటి ఫలితాలపైన ఏమైనా కీలకంగా ఏమైనా ప్రస్తావించుకున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో జనసేనకి సంబంధించి చాలా మంది తటస్థులు అలాగే వైసీపీ నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రకి సంబంధించి ఈ 5 జిల్లాలకు సంబంధించి కొంతమంది వైసీపీ నేతలు, కొంతమంది తటస్థులు కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. సతీష్ అనే ఒక వ్యక్తితో పాటు మరికొంతమంది తటస్థమైన వ్యక్తులు జనసేనలో చేరబోతా ఉన్నారు. సో కొత్తగా చేర్చుకునేవారు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వారికి టికెట్లు ఇవ్వాలా లేదా అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. అలాగే ఎవరెవరు చేరటానికి ముందుకొచ్చారు, వారి చేరిక వల్ల 2 పార్టీలకి లాభమా నష్టమా అనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇక రెండో అంశానికి వస్తే కనుక ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినాయి. 8 స్థానాల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తే ఒక కుకట్పల్లి మినహా ఎక్కడా కూడా 5,000 పైగా ఓట్లు జనసేనకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కేవలం కుకట్పల్లిలోనే 30-35 వేల వరకు ఓట్లు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఫలితాలు, పోలింగ్ సరళి, పోటీ చేయటం తదితర అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి లోతుగా మాత్రం చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ 2 పార్టీలు తమ వైపు రావాలని కోరుకుంటున్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఈ 2 పార్టీలు కూడా బీజేపీ గురించి కానీ లేకపోతే బీజేపీతో చేశామా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఎక్కడా పెద్దగా లోతుగా చర్చ జరగలేదని అయితే తెలుస్తా ఉంది. రాధిక, రైట్ శివ, ఇప్పటికే జనసేన వారాహి యాత్రతో అలాగే టీడీపీ లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. అలాగే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఉమ్మడిగా ఏ విధంగా వెళ్ళబోతారు బహిరంగ సభలతో పాటుగా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే లోకేష్ యువగళం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకి 3 రోజుల పాటు విరామం ప్రకటించారు. మొన్న, నిన్న, ఈ రోజు విరామం ఇచ్చారు. రేపు కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ యువగళం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతా ఉంది. ఇక వారాహి యాత్రకు సంబంధించి 4వ విడత గుంటూరు, కృష్ణా జిల్లాలో జరగాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం వర్షాలు, తెలంగాణ ఎన్నికలు, చంద్రబాబు జైలుకి వెళ్లటం, అలాగే 2 పార్టీల మధ్య ఉమ్మడిగా కార్యాచరణ తదితర అంశాల నేపథ్యంలో తాత్కాలికంగా కూడా వాయిదా పడింది. డిసెంబర్ చివరి నాటికి అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి 30వ తేదీలోపు 2 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల్లో 3 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జనవరి నుంచి కూడా తెలుగుదేశం అలాగే జనసేన ఈ 2 పార్టీలు ఒకవేళ వస్తే బీజేపీ ఈ పార్టీలన్నీ కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క జిల్లాని ఎంపిక చేసుకుంటూ ఒకవైపు జనసేన, టీడీపీ పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ ముఖ్య నేతలు, మరొక వైపు చంద్రబాబు జనసేన ముఖ్య నేతలు, ఇట్లా ఒకవైపు లోకేష్, మరొక వైపు నాదెండ్లమని, ఇట్లా నలుగురు కలిసి కూడా 3 బ్యాచ్లుగా విడిపోయి ఒకరు రాయలసీమ, మరొకరు ఉత్తరాంధ్ర, మరొకరు కోస్తాంధ్రలో సైబర్ టెన్నిస్ గా కూడా 3 ప్రాంతాలని కలిసి వచ్చే విధంగా జనవరి, ఫిబ్రవరి అంటే మార్చి 20వ తేదీలోపు ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రానున్న ఈ 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కార్యాచరణ పెంపొందించుకోవడంతో పాటు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా 2 పార్టీలు సంయుక్తంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఏ విధంగా ఎండగట్టాలి, వారు వ్యవహరించిన తీరేంటి అనే అంశాలకు సంబంధించి కూడా వీరు పోరాటాలు చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని అక్కడ ఏదైతే వైసీపీ రాకముందు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైసీపీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం పరిస్థితి ఏంటి అనేది ఆ జిల్లాల వారీగా కూడా తీసుకొని ఆ జిల్లాలకు సంబంధించిన అంశాలని ఆ జిల్లాని బేరేజ్ వేసుకొని అక్కడ ప్రచార అస్త్రాలుగా వినియోగించుకోవాలని చెప్పి టీడీపీ, జనసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక,
థ్యాంక్ యూ శివ.